హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మేము వేరే ప్రాంతానికి వచ్చినాం. వీడియో చేసాం. చికెన్ బగారా పప్పు అవన్నీ చేసి మంచిగా తిందామని ఇంకా మంచి ప్లేస్కి వచ్చినాం. మేము మా పిల్లలందరూ వచ్చిండ్రు. అక్కడ చూపెట్టు, మా పిల్లలందరూ వచ్చిండ్రు. ఇక్కడ అంతా నీళ్ళు వారమే చాలు. ఇక్కడ అయితే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఇది. ఇప్పుడైతే బగారా రైస్ అయితే ఇప్పుడు నూనె అయితే ఇక్కడ వేసి పెట్టుకున్నా. నూనె అయితే వేసిన ఇప్పుడు బగారా మసాలా ఇవన్నీ లేచేసుకుందాం. ఇవైతే లేచేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. బగారా రైస్ వేస్తున్నా అనమాట. నీళ్ళు తీసుకురాము. అలా దాంట్లో నీళ్ళు వస్తుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ లేచేసి అది ఒక్క డబ్బా కూడా ఉంది అక్కడ వాళ్ళని. ఇప్పుడు బగారా రైస్ అయితే అంతా అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసేసిన. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసేసిన. బియ్యం అయితే ఇంటి దగ్గరనే కడుక్కొని నానబెట్టేసుకొని తీసుకొచ్చినాం. బియ్యం అయితే ఇప్పుడు నేను వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే కట్టెల మీద కూడా చికెన్ ఉండాలని ఇగో మా అల్లుడు అయితే ఇగో కట్టెలు అయితే పాపం కింద ఇట్లా కొడుతాడు. అట్లా కాదు, ఇరవాలి అవి. ఇగో కట్టెలు అయితే ఇరుస్తాం. ఇగో చికెన్ మరి కట్టెల మీద వండుకుంటాం. ఇగో మా పిల్లలు అయితే మంచిగా ఇగో మా కోడలు అయితే ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ పోసేస్తుంది. ఇగో మా బిడ్డనైతే ఎదుర్కొంటుంది. ఆమె కుడకపోస్తుందంట. ఇగో మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. చాలా చాలా బాగుంది. ఇది షామీర్పేట ప్రాంతం అనమాట. షామీర్పేటలో ఇవి ఎంత బాగుంది చూడండి ప్లేస్. అంత బండలు గుట్టలు అన్నీ ఎట్లున్నాయి చూడండి. చాలు చాలు ఇచ్చేసి. ఫ్రెండ్స్, గ్యాస్ మీద పెడితే గ్యాస్ అంతా ఇట్లా మాకు అదేంది గాలికి గ్యాస్ మొత్తం వస్తలేదు. ఆ గాలికి అంతా ఇట్లా మొత్తం అదేంటంటే దానికి అక్కడ మంట వచ్చేస్తుంది. అందుకే ఆపేసి ఇప్పుడైతే కట్టెల మీద చేస్తున్నాం. కట్టెల మీద వేసుకుంటే టేస్ట్ కాబట్టి కట్టెలు అది చేయి కెమెరాకి పెట్టినాం. ఇప్పుడు 2 పొయ్యిలు పెట్టి ఆ వాటి అన్నీ అక్కడ పెద్దమని మీద అటు 2 బొమ్మలు ఉన్నాయా మరి? నువ్వు ఇంట్లో వాడేవమ్మో. ఇటు అందులో అయ్యో పాటలు వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదో వీడియోల గురించి కొట్లాడుకుంటారు మనమరాళ్ళు. ఇప్పుడు 2 పొయ్యిలు పెడుతున్నాం. ఇది ఒక పొయ్యి, అన్నం మీద ఒకటి. పాపం ఎంత తిప్పలు పడుతున్నాడు. చాలు, ఇంకెందుకు చాలు. ఇంకోటి 3 పొయ్యిలు పెట్టమంటాను. అయ్యో అయ్యో కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. చికెన్ బాగా ఇచ్చేస్తా. నూనె వాడ పెట్టినా కదా, నూనె ఒక డబ్బాలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే బియ్యం ఎసరు మసులుతుంది. ఇప్పుడు బియ్యం వేస్తున్నా. కొన్ని వాటర్ వేద్దాం. బియ్యం అయితే వేసేస్తున్నా. నూనె వేసినావు. నూనెడో పేడు కదా అందులోనే చూడు.
ఇప్పటిదాకా అక్కడ పెట్టినా చూడు. అవో ఇంకొక బట్ట అది అంతిటి ఆ చిన్న క్లాత్ అది ఆనిన వాడు తెచ్చి పెట్టిన. అది తెచ్చిన నేను చూపిస్తా ఆగరు ఎడబెట్టిన. ఆమె ఎన్నో పెట్టింది దొరుకుతలేదు. ఆగ్రెస్ పప్పు తాలింపు ఆ పప్పు కుక్కర్లో పప్పే మూత కట్టలు జల్లిన అయిపోతున్నాయి. కిరణ్ మెల్ల కిరణ్ అయితే ఇక వారం వారం ఒక ట్రిప్ వేయాలి. నీతో ఏ బాధ ఉండదు అంటున్నావు. కట్టెల మీద అయితే హాయిగా ప్రశాంతంగా వండుకొని తినొచ్చు. ఇది వాతావరణం కాదు అయినా అయినా సరే బాగానే ఉంది. అంటుకుంది కిరణ్ అంటుకుంది అంటుకుంది. మస్తు వస్తుంది ఉన్నది కిరణ్ మామని మామ ఒప్పుతున్నాడు. మల్లుడైతే పాపం మస్తు కష్టపడుతుండు. కట్టెలు ఏరుకొచ్చి పాపం ఎదురుతుండు. పాపం పొగంతా మా బిడ్డనైతే ప్రశాంతంగా కూర్చుంది. అలా ఆయన ఏమన్నా చేసుకొని వండి పెడితే తింటామని. మా పిల్లలు అయితే మంచిగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో చూడండి. మా కోడళ్ళు ఏమో మంచిగా కూర్చోరు. అత్త వండితే తిందామనవు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు తాలింపు వేస్తున్నా. జీలకర్ర వాళ్ళు వేసిన ఎండకు ముఖమంతా నల్లగా అయిపోయింది నాకైతే. ఇప్పుడు ఎండు మిరపకాయ అక్కడ నుండి ఎండు మిరపకాయలు వేస్తున్నా. జీలకర్ర వాళ్ళు వేసిన ఎల్లిగడ్డలు దంచలే ఎడ్డగడ్డ పైన ఎగురుతాయి. ఏంది లేదు సంగీత. ఎల్లిగడ్డలు వేస్తున్నా. పట్ట వేయగలేదు. పప్పు కడి వీళ్ళు అడ్డు చూడాలి. కరేపాకు వేస్తున్నా కొంచెం. గంట ఏడున్నా మాకు ఒక గంట తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పప్పు ఇది. మనం ఇంటి దగ్గరనే ఈ పప్పు అయితే ఇంటి దగ్గరనే నేను ఉడకబెట్టుకుని టమాటా పచ్చిమిర్చి చేసి ఉడకబెట్టుకొచ్చిన. ఇక్కడైతే పోపు పెడుతున్నా. కట్టెల మీద బాగా టేస్టీగా ఉంటుందని. ఎందుకంటే మా పిల్లలు చికెన్ తినరు కాబట్టి వాళ్ళ గురించి పప్పుచారు చేస్తున్నా. అయ్యో మీరు అడ్డు చూడు ఒకసారి ఇంకా పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ చేసుకుందాం. కొంచెం అయితే కరేపాకు వేస్తున్నా. కరేపాకు వేసేసి ఉల్లిగడ్డలు వేసుకుందాం. లేదన్నా మీద వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మీద పడతా లేరా ఇప్పుడైతే చికెన్ వేస్తున్నా. ఉడకపోతే మాత్రం ఘోరంగా ఉంది. ఇక్కడ గాలి అయితే చాలా వస్తుంది. అసలు విపరీతమైన గాలి. కారం వేస్తున్నా. ఒక చెంచా పసుపు. టమాటాలు వేస్తున్నా. కల్లుప్పు వేస్తున్నా. రుచికి తగ్గినంత ఉప్పు. అంతే వేసేసి ఇట్లా కలిపేసుకుంటున్నా. కట్టెల పొయ్యి మీద బాగా బయట వాతావరణం మంచిగా టేస్ట్గా అవుతుంది కూర కూడా. మూత పెట్టేసుకుంటున్నా. ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది. కానీ మేము కూర మొత్తం రెడీ అయినాక చూపెట్టలేదు. మా పిల్లలు అయితే ఆకలికి అయితే ఆగుతలేరు. పప్పు బగారా రైసు చికెన్ అయితే రెడీ అయిపోయింది.
ఇక పిల్లలైతే ఎండకు నన్ను వీడియో తీయమంటే కూడా ఎవరు తీస్తలేరు. అసలు ఆగం మా పిల్లలైతే ఉడకపోతా. మా మన్మరాలకు ఒక ఆమెకైతే అక్కడ సాకులో బట్టలు ఆరేసే సీకి మీకు చెంపకు దిగిపోయి కొంచెం సేపు మాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది. అందుకే కూర వండుతానికి మొత్తం చూపెట్టలేదు. ఇప్పుడైతే భోజనాలు అయితే మా పిల్లలందరూ భోజనాలు చేస్తుండ్రు చూడండి. ఈ ప్రాంతానికి వెళ్ళాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ మంచి వీడియోలు తీసుకొచ్చి మేము ముందుకు తీసుకొస్తాను నేను. ఓకేనా? ఈ వీడియో గిట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ముఖం అయితే ఘోరంగా, నాకైతే బయట వాతావరణం అస్సలు వాళ్ళది గాలి విపరీతంగా అసలు బ్లాక్గా అనిపిస్తున్నాను ఈ వీడియోలో అయితే. చాలా బ్లాక్గా అనిపిస్తున్నా. కానీ వంటలు మాత్రం బయట వండుకొని తిన్నందుకు మాత్రం ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అసలు చెప్పొద్దు, అంత టేస్ట్గా ఉన్నాయి. మిగిలినవి కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా కొడుకు ఇట్లా అన్నీ ఎంత టేస్ట్గా ఉందమ్మా, చాలా బాగా చేసినావు, పప్పు కానీ అన్నం కానీ చాలా బాగుందని. ఓకేనా ఫ్రెండ్స్?